హాయ్! హలో అండి. ఇవాళైతే ఒక కొత్త రెసిపీతో వచ్చేసాను. బట్ ఇదైతే నేను చేసినది కాదు. ఇదొచ్చేసి ఒక స్పెషల్ పర్సన్ చేశారనమాట. సో, ఆ పర్సన్‌ని త్వరలో రివీల్ చేస్తాము. అండ్ ఫస్ట్ అయితే ఇదొక పాన్ పెట్టేసి, ఆయిలేసి దాంట్లో కొంచెం ఆవాలు, జీలకర్ర అండ్ పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ ఏశారు. ఫస్ట్ నేను చికెన్‌లో ఆవాలు, జీలకర్ర వేస్తూనే ఆవాలు, జీలకర్ర ఎవరైనా ఏస్తారా అనుకున్నాను. బట్ వేస్తారంట. నాకు కూడా తెలీదు. అండ్ అలాగే దీంట్లో కొంచెం సాల్ట్ కూడా వేశారు. ఎందుకంటే ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వడానికంట. ఇది ఒక చిట్కా అనమాట. అండ్ అలాగే దీంట్లో చక్కగా తరిగి పెట్టిన టమాటాలు కూడా వేశారు. టమాటా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేశారు. అండ్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటా చక్కగా మగ్గిన తర్వాత ఈ చికెన్ ఆల్రెడీ ఇది మ్యారినేటెడ్ అయ్యున్న చికెన్ దీన్ని దాంట్లో వేశారు. బట్ ఈ మ్యారినేషన్ ప్రాసెస్ ఏంటో నాకు తెలీదు. నేను నెక్స్ట్ టైం కనుక్కొని మీకు వీడియోలో తప్పకుండా షేర్ చేస్తాను. బట్ నాకు తెలిసినంత వరకు రెగ్యులర్ మ్యారినేషన్ అనుకుంటున్నాను. జస్ట్ పెరుగు, కారం, ధనియా పౌడర్ సంథింగ్. బట్ నాకైతే తెలీదు దాంట్లో రియల్గా ఏం వేశారో. అండ్ ఇదైతే చక్కగా దాని తర్వాత పెట్టారు. అండ్ అది చక్కగా మగ్గిపోయిన తర్వాత దీంట్లో ఉన్నటువంటి వాటర్ ఏదైతే ఉందో ఎక్సెస్ వాటర్, ఆ వాటర్ కూడా దాంట్లో వేశారు. అండ్ ఆ వాటర్తో పాటు కొంచెం కూడా వాటర్ కూడా యాడ్ చేసుకున్నారు. ఎందుకంటే గ్రేవీ కోసం అనమాట. అండ్ అలాగే ఇది చక్కగా ఫ్రై కుక్ చేస్తూ మూత పెడుతూ కుక్ చేస్తూ ఉన్నారు. అండ్ దాని తర్వాత దీంట్లో ఫైనల్గా కొంచెం కారం పొడి అండ్ సాల్ట్, ధనియా పౌడరు అండ్ అలాగే చికెన్ పౌడరు ఇవన్నీ 2 టైమ్స్ యాడ్ చేశారు. బట్ ఫైనల్గా అయితే గరం మసాలా అండ్ చికెన్ మసాలా ఇవన్నీ కూడా యాడ్ చేశారు. ఇదైతే నిజంగా చేస్తున్నంతసేపు ఎలా టర్న్ అవుట్ అవుతుందో అనుకున్నాం కానీ బట్ నిజంగా తినేటప్పుడైతే చాలా అంటే చాలా బాగుందండి. ఆ టేస్ట్ ఇప్పటికి కూడా గుర్తొస్తుంది. చాలా సాఫ్ట్గా ఉంది. నాకు ఇదైతే రోటీస్లోకి కూడా బాగుంటుంది. అండ్ పసుపు చూడండి లాస్ట్లో వేశారు. ఏ ఇంగ్రీడియంట్ ఎప్పుడు వేసినా కూడా టేస్ట్ అయితే నిజంగా సూపర్గా వచ్చింది. అండ్ ఫైనల్గా కొంచెం సాల్ట్ తక్కువైంది యాడ్ చేసి కొత్తిమీర కూడా వేశారు. ఓకే అండి మరి.